నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా కాలర్స్ అందరూ కూడా వారికున్న సమస్యల్ని పర్సనల్‌గా మీకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. అవునమ్మా. దానిలో భాగంగానే ఈరోజు కాలర్ ఎవరో, వారి సమస్య ఏంటో కూడా విందాం. అలాగే. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మీ పేరేంటో చెప్పండి? బాలా త్రిపుర సుందరండి. బాలా త్రిపుర సుందరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. ఓకే. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం అమ్మా. చెప్పండి. నమస్కారం అండి. హ్మ్. పొద్దున్నే లేవగానే చేతులు, కాళ్ళు, వేళ్ళు నొప్పులుగా ఉంటాయి. మీ వయసు ఎంతమ్మా? 63 అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా కాళ్ళు, చేతులు నొప్పులు ఉంటాయమ్మా ఉదయం లేచిన వెంటనే? 4, 5 ఏళ్ళండి. లేచిన తర్వాత నడవాలంటే ఇబ్బందా? పాదాల నొప్పులా మీరు చెప్పేది? కాళ్ళు నొప్పులంటే మోకాళ్ళా? కాదండి, వేళ్ళు, చేతులు, మోచేతులు దగ్గర అట్లా. ఇంక ఇతర అనారోగ్య సమస్యలు ఏమి లేవు కదమ్మా? ఏం లేవండి. ఇప్పుడు మీరు మరి పని చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి తర్వాత? కొంచెం ఎండ పడిన తర్వాత తగ్గిపోతుంది నిదానంగా. అదే ఉదయం లేచేసరికి ఉంటాయి ఇక. అవునండి. నాకు తెలిసి మెడలో తేడా వల్ల కూడా చేతులు కొంచెం నొప్పి అనిపించవచ్చు. ఇప్పుడు మీరు ముందు మెడ నొప్పి తగ్గటానికి కొంత ఏం చేస్తారంటే ఫస్ట్ దిండు తీసేసేయండి తల కింద రాత్రిపూట పడుకునేటప్పుడు. అలాగండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మంచం మీద పడుకుని రోజు 2-3 సార్లు ఎప్పుడైనా కొంచెం చివరమ్మటాక జరిగి మెడని మంచం కిందకి వెనక్కి వాల్చేసి ఉంచండి కాస్త. అలాగండి. కావాలంటే వీపు కింద కాస్త దిండు ఏదైనా పెట్టుకుని చివరకంటూ జరిగి మెడ వెనక్కి వాల్చేసి అట్లా వెనక్కి విరిచినట్టు అట్లా వదిలేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా రోజు 2-3 సార్లు ఉంచండి. అలాగండి. అలా ఉంచితే ఆ మెడలో పూసల దగ్గర వచ్చే ఒత్తిడి కూడా తగ్గుతుందమ్మా. కండరాలు కూడా ఆ టైట్నెస్ తగ్గుతాయి. ఆ కండరాలు నర్వస్ కొద్దిగా రిలాక్స్ అయితే చేతులు వేళ్ల దగ్గర నొప్పులు కూడా తగ్గడానికి ఇది ఒక అవకాశం అమ్మా. అలా ట్రై చేసి ఇంకొకటి చేతులు వేళ్లల్లో నొప్పులు చివరి భాగాల్లో తగ్గటానికి కొంచెం చేతులు వ్యాయామాలు చేయండి. మీరు కుర్చీలో కూర్చుని కానీ మంచం మీద కూర్చుని కానీ చేతులు వేళ్ళు ముడవటం, చాపటం, చేతులు గుత్తులు గుండ్రంగా తిప్పటం, మళ్ళీ రివర్స్ లో తిప్పటం, ఒక చేయి కిందకు ఒక చేయి పైకి గుత్తి భాగంలో కదుపుతాం కదా, మనం చూపిస్తుంటాం కదా కొన్ని చేతులు వ్యాయామాలు. అవి మోక చేతుల దాకా చేతులను చాపటం, మడవటం అట్లాంటి ఈ చేతులు వ్యాయామాలు ఒక 10 నిమిషాల సేపు చేసుకోండి, పావుగంట సేపు. అలా చేసేసి నేను అన్నట్టు దిండు తీసేసి అట్లా మెడ పెట్టుకోండి. దీంతో పాటు కొద్దిగా భుజంగాసనం పడుకుని చేసేది, ఉష్ట్రాసనం, ఈ 2 ఆసనాలు కుదిరితే ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలు కూడా పట్టవమ్మా మీకు. భుజంగాసనం చేసినప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయండి. అంటే కాళ్ళు చాపుతారు కదా, దానికి దీనికి సంబంధం ఉండదు అసలు. మరి సరే, ఇంకెక్కడ తప్పు చేస్తారేమో. వస్తుందని మానేశాను. లేదమ్మా, కాళ్ళు చాపేసి ఉంటాయి కదా, అందుకని మడిచేవి చెప్పట్లేదు మీకు. భుజంగాసనం కాళ్ళు చాపేసి చేతులు ముందు పెట్టే చేతుల మీద లేపారంటే చాలు, మీకు అప్పుడు నొప్పి తగ్గుతుందమ్మా. అంటే మెడలో తేడా తగ్గితే చేతుల్లో వెంటనే 10-15 రోజుల్లోనే మీ చేతుల నొప్పులు మొత్తం తగ్గే అవకాశం ఉంటుందమ్మా ఇలా చేస్తే. ఇక బీపీ తగ్గటానికి మీరు మెయిన్ ఆహారపు అలవాట్లు కొద్దిగా ఇంకొంచెం మార్చుకోవాలి. సాయంకాలం ఏ ఆహారం తింటారమ్మా మీరు? ఇంట్లో ఏది ఉంటే దీనికోసం ప్రత్యేకంగా ఏం కాదు. జ్యూస్ గానీ చూపిస్తున్నారు కదండి, క్యారెట్, యాపిల్, బీట్రూట్, అవి అవునమ్మా అలా జ్యూస్ లాగా ఆకుకూరలు లాంటివి. అవునమ్మా, అవి తింటున్నాను. సాయంకాలం పూట నేను అడిగేది సాయంకాలం ఆహారం ముందు మారిస్తే అదే సాయంత్రమే ఆ జ్యూస్ తాగుతారు, తర్వాత తింటారు చపాతి అవి. ఏదో ఒక రకమే ఇది కానీ ఏదో ఒక రకం తింటాను. అదేలేండి. ప్లస్ సాయంకాల పూట ఆహారం అంటే మీరు 5ంటికి ఏదన్నా ఒక గ్లాసు జ్యూస్ తాగొచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పిన జ్యూస్ రోజు తాగండి. బీట్రూట్, టమాటో. రాత్రి పూటలు కాకుండా 6 లోపే రాగి జావ గాని, జొన్న జావ గాని అట్లాంటివి తాగుతున్నానండి. అది వద్దమ్మా, సాయంకాలం వద్దు. వద్దు. మీరు సాయంకాలం 5ంటికి ఏదన్నా ఇప్పుడు మనం చెప్పుకున్న వెజిటబుల్ జ్యూస్ లాంటివి తాగండి. లేదా వెజిటబుల్ జ్యూస్ ఉదయం తాగుతానంటే సాయంకాలం కొబ్బరి నీళ్లు కానీ, చెరుకు రసం కానీ, బత్తాయి రసం కానీ ఏమైనా త్రాగొచ్చమ్మా మీరు. ఈవినింగ్ 5ంటికి జ్యూస్ తాగి 6 గంటలకల్లా 6:30 కల్లా 4-5 రకాల ఫ్రూట్స్ తినేసేయండి చక్కగా. అంటే పండ్ల ఆహారం వల్ల బీపీ వెంటనే తగ్గుతుందమ్మా. పండ్లల్లో మీకు అనుకూలంగా ఉండే జామకాయ, అరటిపండు ఒకటి, ఇతర బొప్పాయి, కర్బూజా ఇట్లాంటివి ఏమన్నా ఫ్రూట్స్, రేక్కాయలు ఇట్లాంటివి పెట్టుకుని 4-5 రకాల ఫ్రూట్స్ సరిపడా తినేసేయండి. అదే భోజనమే. దీంతో పాటు కావాలంటే కొంచెం అంజీరా, కిస్మిస్లు, ఎండు ద్రాక్ష ఇట్లాంటివి కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని ఫ్రూట్స్ తినేయండి. మంచి శక్తినిస్తే మీకు నీరసం ఉండదు. ఇంకా పాలల్లో వద్దమ్మా, ఖర్జూరాలు ఫ్రెష్ గా తినండి. పండు ఖర్జూరాలు తినండి, లేదంటే ఎండు ఖర్జూరాలని తినొచ్చు మీరు. ఇక్కడ పాలల్లో అసలు ఇవ్వద్దు అట్లాగా. సాయంకాల పూట ఆహారం ఇట్లా మార్చుకోండి బీపీ తగ్గడానికి. మరి ఉదయం పూట ఆహారం ఏం తీసుకుంటారు మీరు? అదేలేండి, లిమిట్ గానే తీసుకుంటాను. పొద్దున పూట్ల 12:30 కల్లా భోజనం చేసేస్తాను.
ఇప్పుడు ఇంకోటి చేయండి మీరు. ఇడ్లీ, దోస ఏమైనా తింటే ఆదివారం నాడు తినండి. అలాగే అండి. ఉదయం పూట మనం చెప్పుకున్న వెజిటబుల్ జ్యూస్ ఇందాక ఈవినింగ్ తాగుతున్నానన్నారు. అది మార్నింగ్ తాగేయండి. పాలు, కాఫీ, టీలు తాగకుండా మార్నింగ్ ఆ జ్యూస్ తాగేసి బాదం పప్పులు, వాల్నట్స్, కొంచెం గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, ఇట్లాంటి పుచ్చ గింజలు ఉంటాయి కదా, ఆ, ఇలాంటి నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి నానతాయి. అలాగే. అవి ఉదయం తినేసేసి పండ్లు తినేయండి. అంటే ఇప్పుడు 2 పూట్ల సాల్ట్ వెళ్ళదనుకోండి, ఆటోమేటిక్ బీపీ నార్మల్కి వచ్చేస్తుంది. ఆ మెడిసిన్ కూడా మీరు మానేసే స్థితి వచ్చేస్తుంది మీకు ఇప్పుడు. అంటే వారానికి ఒక్కరోజు, ఎందుకంటే ఈ తేడాలకు తగ్గటానికి, తేడాలు ఇంకా ఏవి రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుందమ్మా. వారానికి ఒక్కరోజు మీరు టిఫిన్ తినండి కావాలంటే, ఇబ్బంది లేదు. అలాగే. మార్నింగ్ ఇట్లా తిని పళ్ళు తినేసేయండి. మధ్యాహ్నం మాత్రం ఇంట్లో భోజనం లాగా తినేసేసేయండి. ఎందుకంటే ఇక్కడ 2 మార్చారు కదా, అదొకటంటే అది మీకు ఇంట్లో ఎట్లాంటివి కుదిరితే అట్లా పెట్టుకోండి. అందులో బయట నుంచి ఇక సాల్ట్ వేసుకోకుండా ఇంట్లో వండిని తినండి, సరిపోతుంది. ఇంట్లో వాళ్ళు ఏమైనా వండి పెట్టే విధానం మారితే అప్పుడు తర్వాత చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఇలా తీసుకుంటే మధ్యాహ్నం సరిపోతుంది. బీపీ మందు వెంటనే మానకూడదు. బీపీ మెడిసిన్ వేసుకుంటూ వారానికి 10 రోజులకు ఒకసారి ఎప్పుడైనా చెకప్ చేసుకుని, ఇంకొంచెం ఈ డైట్ 2 పూట్ల మారినందుకు, మంచినీళ్ళు బాగా తాగుతున్నందుకు బీపీ తగ్గుతుందమ్మా. తగ్గే కొద్దీ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. మెడిసిన్ మానే స్థితికి మనం వెళ్తాం మెల్లగా. ఇంకోటి, డిన్నర్ తిన్నాక కొద్దిగా ఏదైనా ఒక అరగంట అన్న వాకింగ్ చేసుకోండి. ఉదయం పూట కొన్ని వ్యాయామాలు, ఆసనాలు లాంటివి చేసుకోండి. ఇట్లా చేస్తే రక్తనాళాలు వ్యాకోచించి బీపీ కూడా బాగా తగ్గుతుంది. ఇట్లా 2 పూట్ల ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుందమ్మా, మీరు ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్ అండి. ధన్యవాదములమ్మా. థ్యాంక్ యూ అండి.